వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. ఇప్పుడు నేను ఓవర్ యాక్షన్ అంటే ఏందో చూపిస్తా. మీరు భరించి ఈ వీడియోని చివరి వరకు చూడాలి. స్కిప్లు కొట్టద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. వీడియోని మొత్తం చూడండి. మీకు చాలా చిరాకు వచ్చినా సరే వీడియో చూడాలమ్మా. ఎందుకంటే నేను నా యొక్క ఓవర్ యాక్షన్ పీక్స్లో ఉంటే ఎలా ఉంటుందో అదంతా ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట. చాలామంది ప్రశ్న 2 కావాలి అని అడుగుతున్నారు. ఆ వీడియోకి నేను 3000 లైక్లు టార్గెట్ ఇచ్చా, కానీ అది మీరు కొట్టలేకపోయారు. కాబట్టి ఈ వీడియోకి 2000 లైక్లు కొట్టండి చాలు, ప్రశ్న 2 వచ్చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వక్ఫ్ బిల్లు ఈ నెల 8వ తేదీ పాస్ అయింది. అన్నీ ప్రశాంతంగా జరిగాయి. అంతేకాకుండా దేశం మొత్తం ప్రశాంతంగానే ఉంది. చాలామంది దీన్ని స్వాగతిస్తే కొందరు దీన్ని వ్యతిరేకించారు. కొందరు దీని మీద హైకోర్టు, సుప్రీంకోర్టులు అని తిరుగుతున్నారు. కొందరు శాంతియుతంగా వాళ్ళకున్న హక్కుల ప్రకారం ర్యాలీలు చేశారు. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే పశ్చిమ బెంగాల్లో చాలా ఉద్రిక్తతలకి దారితీసింది. చాలా గొడవలు జరిగాయి. ముస్లిమ్స్ హిందువుల ఇళ్లపైన, హిందువుల మీద దాడి చేశారు. దాంతో హిందువులు భయపడి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రతి చిన్నదానికి మనోళ్ళు రియాక్ట్ అయిపోతూ ఉంటారు బీజేపీకి అగెనెస్ట్గా. కానీ ఈ విషయంలో అసలు ఇది జరిగిందా అంటూ అసలు కిక్కురు మన్ను లేకుండా సైలెంట్గా ఉన్నారన్నమాట యూట్యూబర్స్. సో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. ఈ గొడవలకి కారణమని చెప్పుకునే వక్ఫ్ బిల్లు పాస్ అయింది. దాని గురించి మన తులసి అక్క ఒక వీడియో చేసిందనమాట. ఆ వీడియో చూస్తున్నంతసేపు అసలు మైండ్ ఉందా, ఉన్నట్టు నటిస్తోందా, ఎవరికైనా తాకట్టు పెట్టిందా, అసలు మైండ్తో పని ఉందా, ఈమెకి ఏం మాట్లాడుతుందో ఈమెకన్నా అర్థమవుతుందా, అన్నీ వాళ్ళకు అనుగుణంగానే ఎందుకు మాట్లాడుతుంది, అంటే హిందువులు మనుషులు కాదా, అసలు ఏంది పంచాయతీ అన్నట్టు మాట్లాడిందనమాట ఆ యొక్క వీడియోలో. ఆమె ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. వక్ఫ్ బోర్డులో వేరే మతాల వాళ్ళు ఉంటే టీటీడీలో కూడా వేరే మతాల వాళ్ళు ఉండొచ్చు కదా అన్నట్టు మాట్లాడింది అన్నమాట. దానికి మనం ఇప్పుడు రిప్లై ఇవ్వబోతున్నా. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్క, అది గుడక్క, వక్ఫ్ బోర్డు అనేది మసీదు కాదక్క. మసీదు ట్రస్ట్లో హిందువులు ఉండాలి, లేకపోతే వేరే మతాలలో ఉండాలి అని అక్కడ రూల్ పెట్టట్లేదక్క. చాలా డిఫరెన్స్ ఉందక్క, నీకు అర్థం కావట్లేదు అక్క. దానికి దీనికి లింక్ అట్ట పెట్టేస్తావు. ఇప్పుడు నీకు ఒక తీపి నిజం చెప్తా అక్క, అది మాకు చేదు నిజం అక్క. ఎందుకంటే అక్క, లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్ అక్క, నీకు ఆ విషయం తెలుసో తెలీదో, నువ్వు తెలుసుకోవాలక్క, అది క్రిస్టియన్ అక్క ఆయన. ఇంకో తీపి నిజం ఏంటంటే అక్క, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారక్క. వాళ్ళు క్రిస్టియన్ మతంలో ఉంటూ అక్కడ సేవలు చేస్తూ ఉంటారు అక్క. నీకు ఆ విషయం తెలియదు అక్క. స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే అక్క 30% తీసి పడేయచ్చు అక్క. నీకు ఆ విషయం తెలీదు. ఏందక్క నువ్వు? ఉన్నారక్క, ఉన్నారు. కాకపోతే వక్ఫ్ బోర్డులో వేరే మతాల వాళ్ళకి ఛాన్స్ లేదు, కానీ గుళ్ళల్లో వేరే మతాల వాళ్ళకి ఛాన్స్ ఉందక్క. ఎందుకంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉందక్క. అది తెలుసుకోవాలక్క. నో అబ్జెక్షన్ అటాలు. అక్క ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఆ వక్ఫ్ బోర్డులో రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉంటే గొడవలు అయిపోతాయి, అటువంటి వాళ్ళు గొడవలు చేస్తారు, వాళ్ళ వల్ల విధ్వంసాలు జరుగుతాయి, వాళ్ళు చాలా డేంజరు అన్నట్టు మాట్లాడింది. అక్క, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటోడు 15 నిమిషాలు, 15 మినిట్, 15 మినిట్స్ అన్నప్పుడు రాజాసింగ్ లాంటోడు 5 నిమిషాలు, 5 మినిట్, 5 మినిట్స్ అనకూడదా అక్క? తప్పక్క. ఇది ఒకటి మీద ఇట్టా ఏళ్ళు చూపించినప్పుడు 4 ఏళ్ళు నీకు మీద చూపిస్తాయి అక్క. ఇప్పుడు రాజాసింగ్ ఏ రోజు 5 నిమిషాలు అనలేదక్క, కానీ వాళ్ళు 15 నిమిషాలు అన్నారక్క. ఇప్పుడు 15 నిమిషాలు అన్నోళ్ళందరూ ఆ బోర్డులో ఉంటే డేంజర్ ఎవరికక్క? తప్పక్క. అది ఒకరిని బ్లేమ్ చేయకూడదు అక్క, నువ్వు ఒకరి మీద ఏళ్ళు చూపించకూడదు అక్క, నువ్వు తప్పక్క. ఇది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వక్ఫ్ బోర్డులో ఏదైనా స్థలాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే ఆధారాలు చూపించాలి అని చెప్పి కొత్త చట్టం ఉందన్నమాట. దానికి ఆధారాలు ఎట్ట చూపిస్తారు అని మన తులసి అక్క అడుగుతుంది. అది కాదక్క,
ఇప్పుడు అయోధ్యలో రామాలయం మేము ఎట్టకట్టామక్క, ప్రూఫ్లు చూపించామక్క, సుప్రీంకోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నామక్క. లేకపోతే మీరు ఊరుకునేటోళ్ళక్క, అసలు గుడి కట్టనిచ్చేవాళ్ళక్క. మీరు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన అయిపోతుంది కదక్క, మీరు ఊరుకునే వాళ్ళ? మేము చూపించాం కదా ఆధారాలు చూపించే కదా గుడి కట్టింది. అడ్డే చూపించాలక్క మీరు కూడా. తప్పు కదా అది. ఎట్ట క్వశ్చన్ చేస్తావు నువ్వు? రామాలయానికి ఒక రూలు, వీళ్ళకు ఒక రూలా? ఎట్ట అడగాలనిపిస్తుంది నీకు? కరెక్టా సార్? మీరు చెప్తే కరెక్ట్. అట్ట ఆధారాలు లేకుండానే 2005లో తాజ్మహల్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు ఒక బోర్డు కింద. సుప్రీంకోర్టు 2018 వరకు అది కేసు నడుస్తూనే ఉన్నింది. తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించింది, ఎందుకంటే ఆధారాలు లేవని. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వాళ్ళు అన్ని సంవత్సరాలు పోరాడితే, అంటే 13 సంవత్సరాలు పోరాడితే అది తిరిగి వచ్చిందక్క. నార్మల్గా మామూలు మనుషులు చిన్న చిన్న ఊర్లు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారక్క. అంతేకాకుండా ఎప్పుడెప్పుడో అసలు వీళ్ళు మతాల పుట్టక ముందు నుంచి ఉన్న గుళ్ళని కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అప్పుడు మేము ఏమి చెయ్యాలక్క? ఏమి చెయ్యాలి? ఆధారాలు లేకుండా వీళ్ళు ఏది పడితే అది లాగేసుకుంటా ఉంటే తప్పు కదా అది. అక్క బాధ ఇంకోటి ఏంటంటే, వక్ఫ్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, గుళ్ళన్నీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. దీనివల్ల వాళ్ళకు నష్టం అని చెప్పి అక్క మాట్లాడుతుంది. అది కాదక్క, స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో గుళ్ళు ఉండడం వల్ల వాళ్ళు అమ్ముకు దొబ్బుతున్నారక్క, వాళ్ళు రోడ్లు వేస్తున్నారక్క, వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారక్క, వాళ్ళు ఇష్టానుసారం వాడేస్తున్నారక్క. మేము దేవుడికి ఇచ్చిన చందాలని వాళ్ళు ఇష్టానుసారం వాడేస్తున్నారు, వాళ్ళు జీతాలు ఇచ్చేసుకుంటున్నారు, ఏది పడితే అది చేస్తున్నారక్క. అలాగే వక్ఫ్ బోర్డు అలా చేస్తారక్క. ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాదులో మన సీఎం ఆ యొక్క యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు అది గవర్నమెంట్దే, కాకపోతే అడుగు ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాం అని చెప్పారు. అది గవర్నమెంట్దే కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నాం అంటున్నారు. రేపు పొద్దునక్క వక్ఫ్ బోర్డు ఇలా క్లెయిమ్ చేసేసినట్టు మేము గవర్నమెంట్కి యూజ్ చేసుకుంటామని చెప్పి అలాంటి సీఎంలు ఎవరన్నా మాట్లాడితే ఒప్పుకుంటారక్క, గొడవలు అయిపోతాయి కదక్క, సబ్బుకుంటారు కదక్క. అందుకే అక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఇలాంటి లంగేషన్లు ఎవడు ఏడక్క తెలుసుకోవాలక్క నువ్వు. ఇప్పుడు కర్ణాటకలో ₹1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న గుళ్ళు 10% ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఒక బిల్లు పాస్ చేసేశారక్క. సిగ్గులేని హిందువులందరూ ఏమి చేయలేకపోతున్నారక్క. ఎందుకు ఏమి చేయలేకపోతున్నారంటే, మేము గుడికి ఇచ్చింది వీళ్ళు దొబ్బుకు తింటున్నారు అని చెప్పి బాధక్క. కానీ మేమేమైనా చేయగలుగుతున్నావా? ఏమీ చేయలేము. అలాంటిది వక్ఫ్ బోర్డు అలాంటి స్టేట్లకు ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం దొబ్బుకు తింటే పరిస్థితి ఏందక్క? తప్పు కదా అది, అలా చేయకూడదు కదా. అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునిందక్క. ఉండాలక్క బుద్ధి. ఇట్లాంటివన్నీ అడిగినప్పుడు ఏ మాటలో గుళ్ళ దగ్గర ఎందుకు రాదు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? వక్ఫ్ బోర్డులో మెయిన్ పాయింట్లు అయిపోయాయి. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ గొడవ గురించి మాట్లాడితే, అక్కనే నేను చాలా నమ్మా. అక్క మతాలు చూడదు, మనుషులు చూస్తుంది అనుకుంటే, కానీ నేను పెద్ద ఎరిపప్పనని అక్క నిరూపించేసింది. నాకు ఎక్కడో 0.000000001% నమ్మకం ఉండింది. అక్క మానవత్వం ఉండేది, మతం ఉన్నది కాదు, అసలు మతాలు పట్టించుకోదు అని చెప్పి ఉన్నిందనమాట. కాకపోతే ఈ యొక్క ఇన్సిడెంట్తో దాన్ని తీసి పడేసింది, చిన్న అవకాశాన్ని కూడా తీసి పడేసింది. అక్క అంత మంచి జర్నలిజం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో 2 జిల్లాల్లో ముస్లిమ్స్ హిందువులని తరిమి కొడుతుంటే, ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తుంటే, వాళ్ళ ఇళ్ళని తగలబెడుతుంటే, వాళ్ళ ఆఫీసులు వాళ్ళ యొక్క అంగళ్ళన్నీ ధ్వంసం చేస్తుంటే వీళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారక్క. ఈ విషయం నీకు తెలుసు, కానీ నువ్వు చేయలేదు అక్క. వీడియో ఎందుకు చేయలేదు అక్క? అంటే హిందువుల ప్రాణాలు మీకు అవసరం లేదా అక్క? అంటే వాళ్ళు ఈ దేశంలో మనుషులు కాదా అక్క? ఓన్లీ బీజేపీకి అగనిస్ట్గానే వీడియో చేస్తారా అక్క? అంటే మనుషులకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు పట్టించుకోరా అక్క? చెప్పక్క, తప్పక్క. ఇది పుట్టిన తర్వాత నటనం నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటనం.
అక్కడ అంత గొడవ జరుగుతుంటే యూసఫ్ పఠాన్ అనే ఒక ఎంపీ గాడు ఆడు కాఫీ తాగుతూ వాట్ ఏ వండర్ఫుల్ డే అని చెప్పి ఆ యొక్క ట్విట్టర్లో ట్వీట్ పెడతాడక్క. అప్పుడు నువ్వు ఏం చేయాలక్క? నువ్వు మనిషివా? నువ్వు మనిషి పుట్టావా? మానవత్వం ఉందా? నువ్వు మనిషి ఎలా పుట్టావు? మనిషి లక్షణాలు నీలో ఉన్నాయా అని చెప్పి నువ్వు వీడియోస్ చేయాలి కదా అక్క. ఎందుకు చేయలేదక్క? ఇప్పుడు ఓవైసీ ఉన్నాడక్క, పాలస్తీనా వాళ్ళని ఇండియాకి తీసుకురావాలి అంటాడు, మళ్ళా యుఎస్ఏ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళని ఇండియాకి రావద్దు అంటాడు. అట్లాంటోడిని ఈ యొక్క ముస్లింలు హిందువుల మీద దాడి చేస్తున్నారంటే నేను ఆ గవర్నమెంట్కి ప్రతినిధిని కాదు అంటాడక్క. ఇప్పుడు పాలస్తీనాకి ఈడు పిఎం అక్క. అని నువ్వు క్వశ్చన్ చేయాలి కదక్క. నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయట్లే? ఏమైంది నీకు? తప్పు కదా. ఎంత నమ్మకం పెట్టుకునే నీ మీద. అక్కడ ఒక్క సీట్ కూడా బీజేపీ గెలవలేదక్క. మమతా బెనర్జీ పార్టీ, రాహుల్ గాంధీ పార్టీలో గెలిచాయక్క. నువ్వు బీజేపీని వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళ హక్కు నువ్వు సపోర్ట్ చేస్తావు అనుకున్నాక ఎంత నమ్మక ద్రోహం చేశావక్క. అంటే మీ యొక్క రాహుల్ గాంధీకి, మన పశ్చిమ బెంగాల్ సీఎంకి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా నువ్వు సపోర్టింగ్గా మాట్లాడలేదంటే ఏందక్క ఇంత నమ్మక ద్రోహం? నేను తట్టుకోలేకపోతున్నానక్క. తప్పక్క ఇది. నువ్వు మనిషిని మంచిగానే చూస్తావు, నువ్వు మతాన్ని అసలు పట్టించుకోవు. ఆ మమతా బెనర్జీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది కాబట్టి నువ్వు మనిషి మనిషిగా చూసి మానవత్వం అనేది నీలో ఉండి మానవత్వం గురించి మాట్లాడతావని నేను ఎంతో నమ్మకం పెట్టేసుకున్నా. అక్కో ఓ అక్క, నా ముఖం ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకోవాలి? అక్కో ఓ అక్క. తప్పక్క. ఇంత నమ్మక ద్రోహం చేయడం తప్పక్క. అన్ని ఛానళ్ళు, పనికిమాల ఛానల్లో, అన్ని ఛానళ్ళు బయాస్ ఛానల్లో, అన్ని ఛానళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాసే ఛానళ్ళు. కానీ నువ్వు మాత్రం అలా కాదు, నువ్వు ప్రశ్నిస్తావని నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా. అక్కో ఓ అక్క, ఇప్పుడు ఎంత పని చేశావు అక్కో ఓ అక్క. తప్పు కదా అక్క ఇది, నమ్మించి నమ్మక ద్రోహం చేయడం. ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముందక్క? వాళ్ళు బయాస్డే, నువ్వు బయాస్డే. ఏందక్క ఇది? మరి ఎందుకక్క యూట్యూబ్ ఛానల్ నీకు? వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోవచ్చు కదా. నేను జాయిన్ చేసుకోలేదా ఇది నువ్వు? అంటే ఇప్పుడు సోకాల్డ్ గొర్రెలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బీజేపీకి ఆపోజిట్గా మీరు ఓడేసినా, వాళ్ళని గెలిపించినా, ముస్లిమ్స్ మీ మీద దాడి చేస్తే వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు, మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు. మీ సావు మీరు సావండి అని వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వేరే వీడియోస్ చేసుకుంటారు. అంతేగాని ముస్లిమ్స్ మీ మీద దాడి చేస్తే సైలెంట్ ఉంటారు. అదే హిందువులు ఎవరి మీదన్నా చేయెత్తే సర్రని లేస్తారు. వీళ్ళు చేయడం తప్పు, కాకపోతే మాట్లాడకపోవడం కూడా తప్పే కదా. ఇది ఎంత నీచమైన బతుకో మీరు ఒకసారి ఆలోచించండి. సోకాల్డ్ ఎర్రి గొర్రెల్లారా, బీజేపీకి ఓటు వేయకుండా వేరే వాళ్ళకి ఓటేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళే కాపాడుతున్నారు ఆడ. ఇప్పుడు సోకాల్డ్ హిందువులందరూ ఓటేసింది వాళ్ళకే, కానీ ఇప్పుడు సోకాల్డ్ హిందువులందరినీ కాపాడింది ఎవరు? బీజేపీ వాళ్ళే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే. కాబట్టి జనులారా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పార్టీ మాత్రమే దేశంలో అల్లర్లు జరగకుండా చూసుకుంటుంది. భారతదేశం మొత్తం ముస్లింలు ఎవ్వరేం చేయట్లేదు. కొందరు కోర్టుకు వెళ్ళారు, కొందరు చాలా మంచిగా దీన్ని వ్యతిరేకించారు. అంతే, అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగిండొచ్చు. సోకాల్డ్ నాయకుల వల్ల, కొందరు వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు అలా చేశారు. కానీ అందరూ అలాంటి వాళ్ళు లేరు. 1% ఏదో అక్కడ జరిగింది. సో నాయకులు అనేవాడు కరెక్ట్గా ఉండాలి. మీరు నాయకుని కరెక్ట్గా ఎంచుకోవాలి. కాబట్టి ఈసారి ఎవరినైనా నాయకుని ఎంచుకునేటప్పుడు మంచోని ఎంచుకోండి. అది ఏ పార్టీ అయినా సరే మంచోడు ఉండాలి. రీసెంట్గా రాయచోట్లో రామ్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి ఒక ఎమ్మెల్యే అయినాడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాడు. ఆయనకి మన చంద్రబాబు నాయుడు మినిస్ట్రీ ఇచ్చేసినాడు. ఆయన గెలిచింది 2000 ఓట్లతో. అంతకుముందు మన 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీ చేశాడు అనమాట. 4000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2000 ఓట్లతో గెలిచున్నాడు. ఇప్పుడు హిందువులందరూ అతనికి ఓటేశారు, కానీ ఆడు ఏమన్నాడంటే హిందువుల్ని అల్లరి మోక అన్నాడు. ఎప్పుడు రీసెంట్గా మాకు వీరభద్రస్వామి ఊరేగింపు జరిగినప్పుడు
ఈ ఊరేగింపులో ముస్లిమ్స్ రాళ్ళదాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని అల్లరిమోక అన్నాడు. ఏంది, ఓట్లేసి గెలిపించిన వాళ్ళనే అల్లరిమోక అన్నాడు. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు గొడవలు జరగలేదంట. నేను పుట్టి 30 సంవత్సరాలు అవుతుంది, నేను చూసా గొడవలు. పాలకొండరాయుడు అనే ఒక మగాడు ఉన్నప్పుడు ఎవడు గొడవలు చేయలేదు. దాని తర్వాత గొడవలు చేయడం స్టార్ట్ చేసినారు. అంతెందుకు, దీనికి జరిగిన ఒక 2 నెలల ముందే అయ్యప్ప స్వామి మాలేసుకొని పోతా ఉంటే అప్పుడు కూడా గొడవ చేసినారు. ఎప్పుడు జరగలే, 40 సంవత్సరాలకి ఎప్పుడు జరగలేదని అబద్ధాలు చెప్తాడు ఈ రాంప్రసాద్ రెడ్డి అనేటోడు. కాబట్టి హిందువుల్ని మేల్కొల్పి ఈసారి రాంప్రసాద్ రెడ్డి అనేవాడు గెలవకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తా. ఎందుకంటే ఏ పార్టీ వాడైనా సరే, నేను టీడీపీ, కాకపోతే అట్లాంటి ఉండకూడదు. న్యాయం వైపు ఉండాల, న్యాయంగా మాట్లాడాల. ఇప్పుడు వాళ్ళు ఎలాగూ మనోడు వాళ్ళ కాళ్ళ సందులో దూరినా కూడా వాళ్ళు ఓటేయరు, ఎందుకంటే బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి. మనోడు వాళ్ళదే నాకుతున్నాడు. చూద్దాం ఈసారి. అదన్నమాట మ్యాటర్. నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఇదే. కాబట్టి మంచి నాయకుని ఎన్నుకోండి. అది వాడు ఏ పార్టీలో ఉన్నా మంచి వైపు నిలబడాలా, గొడవల్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎక్కువ ఓటున్నాయని చెప్పి వాళ్ళ సంక నాకూడదు. కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకోండి. నెక్స్ట్ మన ప్రశ్న, ఆడి పేరు కూడా నాకు తెలీదు. అది కాదురా ప్రశ్న. వారం రోజులు వీడియోస్ చేయలే, యాడికి పోయినావు? పని పట్టలేదా? ఇంకా ఉన్న పనులని అయిపోయినాయి. ఇప్పుడన్నా వీడియోస్ చక్కగా చేసుకోవచ్చుగా. అందు ఫేస్బుక్లో వ్యూస్ రాలే, యూట్యూబ్లో వ్యూస్ రాలే, ఇప్పుడు వస్తున్నాయి కదా వ్యూస్. మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు లేట్ చేసినావు? కరెక్ట్గా వీడియోస్ చెయ్యి. ఇంక నుంచి తప్పు కదా అది. ఫ్యాన్స్ ఏమైపోతారో, నీ అంతకు నువ్వే చింపేసినా పొడి చేసినా అని చెప్పి థంబ్నెయిల్ పెట్టేసుకొని, ఆ థంబ్నెయిల్ ఎవడో క్రియేట్ చేసేది? అంత నా థంబ్నెయిల్ కంటే వరస్ట్గా ఉన్నారా? నా థంబ్నెయిల్ నేనే చేసుకుంటా. ఎవడు చేస్తున్నాడు నీ థంబ్నెయిల్లో? నీకు ఒక రేంజ్ స్టూడియో, ఆ బ్లాక్ తప్ప ఏముండదు ఆ స్టూడియోలో. ముందర ఒక లైట్ ఉంటుంది. అసలు ఏ సెటప్ లేకుండా నేను క్వాలిటీ పెంచుతామనుకున్నా అంటే ముందు నువ్వు థంబ్నెయిల్ మార్చడం నేర్చుకో. థంబ్నెయిల్ దరిద్రంగా ఉన్నాయి, మంచిగా థంబ్నెయిల్ చేసుకోవడం నేర్చుకో. నీకు డబ్బులు ఇస్తున్నారు కదా, తప్పు కదా అంత చండాలమైన పెట్టడానికి. ఉండాలి కదా బుద్ధి. నీట్గా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకో, సరేనా? అది మ్యాటర్. అది కాదురా, అంతకుముందు నువ్వు అన్నావు కదా అక్కడ ఉన్న బంగ్లాదేశ్ హిందువులు కావాలంటానే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో హిందువుల్ని ముస్లింలు తరిమి కొడుతున్నారా. నువ్వు ఎందుకురా వీడియోస్ చేయలే? రే, ఈ గ్యాప్ తీసుకొని నువ్వు వచ్చి ఏమి వీడియోస్ చేసినావు నువ్వు? పవన్ కళ్యాణ్ భార్య గుండు కొట్టించుకుని చేసినావు. వాడెవడో వైఎస్ భారతిని తిట్టిని చేసినావు. దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు అదేందే పర్యటన ఏదో చేస్తూ ఉంటే దాన్ని తప్పు పట్టినావు. దాని తర్వాత ఏం చేసినావురా? జర్నలిస్ట్ సాయి గురించి చేసినావు. ఇంకోటి ఏదో చేసినావురా. ఏం చేసినావురా? ఎరిపుక ఏదోలే, అదో ఎరుపుకు వీడియోలో చేసినట్టున్నావు. సో ఆ జర్నలిస్ట్ సాయి వీడియోకి నువ్వు అన్నావురా, కాశ్మీర్లో గొడవలకి ఎక్కువ మంది పోలేదు, చాలా తక్కువ మంది విన్నారు, వీడు ఒక ఉన్మాది అన్నట్టు తమ్నెయిల్ పెట్టావు. దరిద్రంగా పెట్టావు తమ్నెయిల్. మార్చది, నీట్గా పెట్టుకో. అంత నీచమైన బతుకు నువ్వు బతుకుతున్నావు. ఏంది, కాశ్మీర్లో ఏమీ జరగలేదు అన్నట్టు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 2 జిల్లాల్లో నుంచి ఎంతోమంది హిందువులు పారిపోతున్నారా. ఏది, సెంట్రల్లో ఒక బీజేపీ ఉండగా వాళ్ళు పారిపోతున్నారు. ఒకప్పుడు కాశ్మీర్లో వాళ్ళే, సెంట్రల్లో వాళ్ళే, అందరూ వాళ్ళే ఉన్నప్పుడు ఎంత హింసపడి ఉంటారా హిందువులు కాశ్మీర్ నుంచి. అంతమంది పారిపోయి వచ్చేదానికి కొంచెమైనా అన్నం తినేవాడు అయ్యుంటే. నాకు గుర్తుకొచ్చిందిరా, TV5 ABN పిఏ తింటున్నాయి అన్నావు. నువ్వు నా పిఏ తింటున్నావా లోఫర్గా? వీడియోస్ చేయకుండా ఎవరిది గుర్తాడు నువ్వు? కాశ్మీర్లో అంతమంది చనిపోలేదు అంటున్నావు కదా, ఇంతమంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పారిపోతున్నారా లోఫర్గా? నువ్వు ఎందుకు ఆ వీడియో చేయట్లే? జర్నలిస్ట్ సాయి అనే అతను దాని గురించి చెప్తే అది అతను ఉన్మాది అయిపోయినప్పుడు ఇంతమంది హిందువులు పారిపోతున్నారు, ఇంతమంది హిందువుల ఇల్లు తగలబెడుతున్నారు, ఇవన్నీ నీకు కళ్ళు కనపట్లేదా? ఎవరిది పెట్టుకున్నావు? కళ్ళ ముందరే ఇంతమంది పోతుంటే అప్పుడు కళ్ళ ముందు మనకు లేని దాని గురించి నీకెట్టా తెలుసురా? నువ్వేదో తాగిపడిపోయి ఉంటావు, లేకపోతే స్కూల్కి పోకుండా దిబ్బల్లో తిరుగుతావు ఉంటావు. నువ్వు బొచ్చు తెలుసు నీకు.
ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఉన్మాది బొంగు బోషానమనే. అది కాదురా, మీరిద్దరు ఒకటే పార్టీ కదరా వైసీపీ. ఆయన కూడా వైసీపీ సపోర్ట్ చేస్తారు కదా. ఉన్మాదని ఎందుకు పెట్టి ఒక టైట్లో తప్పురా అది. మన బతుకు నీచంగా ఉన్నప్పుడు ఇంకోళ్ళని నీచంగా మాట్లాడకూడదు. నువ్వు ఈ వీడియో గురించి మాట్లాడి ఇట్లా చేయడం తప్పు అని నువ్వు మాట్లాడింటే ఓకే, వీడిలో కూడా కొంచెం మానవత్వం ఉంది, వీడు కూడా కొంచెం మనిషి లక్షణాలు ఉన్నాయి, వీడు కూడా పియ్య కాదు అన్నమే తింటున్నాడు అని మనం అనుకోవచ్చు. నువ్వు కూడా TV5 ABN పేదన్నాయండి, మన సాక్షి ఏం తింటుంది, నువ్వేం తింటున్నావు? తప్పు కదా అట్లా మాట్లాడటమో. కాబట్టి రా, గురి గింజకి దానికి బుద్ధ కింద ఉన్న నలుపు తెలియదంట. నీకు కూడా నీ బతుకు నీకు తెలియదు. ఒక నీచ్ కమ్మిన కుత్తెగాడివి నువ్వు. ఒకరు హిందువుల గురించి మాట్లాడితేనే ఇంత రేంజ్లో రెచ్చిపోతున్నావు. రియల్గా జరుగుతున్న గురించి నువ్వు మాట్లాడకపోతే నేను ఎంత రెచ్చిపోవడరా లోపర్. ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి నాకేం తెలీదు. ఆయన గురించి మాట్లాడకూడదు తప్పు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు వేరే వీడియో గురించి మాట్లాడతాను. ఆయన ఏదో దిష్టిబాబులా ఉంటుంది కాబట్టి నేను పెట్టాను ఆయనదే. కాబట్టి ఆయన గురించి ఏం లేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి నేను లైక్ టార్గెట్ ఇచ్చేసాను, అది కంప్లీట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఇటువంటి వీడియోస్ మాత్రం షేర్ చేయండి. మిగతా వీడియోస్ నేను అడగను ఇంతగా, ఈ వీడియోస్ మాత్రం షేర్ చేయాలా, అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.